సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫ్యాట్ లాస్ జర్నీ డే 3. నేను వెయిట్ లాస్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారు. సో పోయిన వీడియోలో మనం తెలుసుకున్నాం బిఎంఆర్ అంటే ఏంటని. సో ఈ రోజు మనం మన లంచ్ ప్లేట్ ఎలా ఉండాలి, మన లంచ్ ప్లేట్ ఎలా ఉంటే మనం త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని దాని తెలుసుకుందాం. బేసికల్గా లంచ్ ప్లేట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మా డే రొటీన్లో, అవునా కదా? ఎంత మంచిగా మనం లంచ్ ప్లేట్ తీసుకుంటామో అంత హెల్తీగా అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవడం జరుగుతుంది అనమాట. సో లంచ్ ప్లేట్ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ రైస్ తీసుకుంటారు, తక్కువ కర్రీ తీసుకుంటారు, కొంచెం గ్రేవీ వేసుకుంటారు. సో ఇలా లంచ్ ప్లేట్ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ కాలేరు. సో ఖచ్చితంగా కూడా మీ లంచ్ ప్లేట్ అనేది కొంచెం రైస్ అండ్ దాని తగ్గట్టు కర్రీ అండ్ సలాడ్ అండ్ ప్రోటీన్ అండ్ కర్డ్ ఉండాలి. ఇప్పుడు ఇవి ఎప్పుడైతే మీరు మీ లంచ్ ప్లేట్ యాడ్ చేసుకుంటారో త్వరగా వెయిట్ లాస్ అవుతారు అనమాట. సో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండడం వల్ల మీ ఫాస్ట్ వెయిట్ లాస్ జరుగుతుంది, మజిల్కి మంచి ప్రోటీన్ ఇస్తాము అండ్ మజిల్ బ్లాక్స్ బిల్ట్ అవడానికి హెల్ప్ చేస్తాం, ఫ్యాట్ బర్నింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఫైబర్ ప్రోటీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ లంచ్ ప్లేట్లో. అన్ని సలాడ్లో బ్రహ్మాండంగా ఫైబర్ దొరుకుతుంది, ఎంత ఎక్కువ సలాడ్ తింటే అంత మంచిది. అండ్ దాంతోపాటు కర్రీ చాలా ఇంపార్టెంట్ అండి, మీ బాడీ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కర్రీలో ఎక్కువగా దొరుకుతాయి. ఫ్రై కర్రీస్ కాకుండా ఉడికిచ్చిన కర్రీస్ ఎక్కువ తినడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు అనమాట. అండ్ దాంతోపాటు రైస్లో బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, రైస్ తీసుకోవచ్చు. సో రెండిట్లో మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు అనమాట. రెండు యాడ్ చేయడం వల్ల కూడా మీ వెయిట్ లాస్ అనేది త్వరగా జరుగుతుంది. దాంతోపాటు కర్డ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్డ్ అనేది. ఎందుకంటే కర్డ్ లో ప్రోబయోటిక్ ఉంటుంది, మీ గట్ హెల్త్ ని హెల్తీగా ఉంచడం కోసం బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే మీ లంచ్ ప్లేట్ అనేది ఉంటుందో ఆటోమేటిక్ గా ప్రాపర్ వెయిట్ లాస్ జరగడానికి బెటర్ హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ గ్రేట్ డే, బాయ్.